ఈ రెండు రాష్ట్రాలకు కూడా అన్యాయం చేస్తాయి. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా నిర్లజ్జగా వాళ్ళ కర్ణాటక మహారాష్ట్ర అంతా పడతా ట్రిబ్యునల్లో అఫిడవిట్ దాఖలు చేసిన 3 రోజుల క్రితం. అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం ఇద్దరు భయపడుతున్నారండి. 21వ తారీఖున ఈ నెల పిచ్చోడు ఎవరో నేనో వాడో తెలుస్తుంది. మిమ్మల్ని అవమానపరిచారా? నన్ను కాదండి, నాతో పాటు ఉన్న నిపుణులు 30 మందిని అక్కడ కూర్చోబెట్టి 3 గంటలు నిలబెట్టి మంచిని కూడా ఎవరైనా పరిస్థితి కలిగి నేను చెప్తున్నా వాళ్ళ మీరు రాసి పెట్టుకోండి. పోలవరం ఎలక్ట్రిసిటీ దాన్ని ప్రైవేట్ కాంట్రాక్ట్కి ఇచ్చేయడానికి సిద్ధపడిపోయారు. మీడియాని కూడా అంటే రెగ్యులేట్ చేసే పరిస్థితులు వచ్చినాయి అంటారా ఆంధ్రప్రదేశ్లో? నేను చెప్పనండి, అది భయపడి అంటారా? మమ్మల్ని నొక్కేస్తే ఏం ప్రయోజనం? అదే ఎవరు నొక్కేస్తున్నారు? కత్తిచ్చి పొడి చేయలే మీకు, అంతేగా నన్ను ఏం చేస్తున్నారు? వెంకరెడ్డి గారు నాతో అంటున్నారు ప్రత్యేక హోదాకి పులి స్టాప్ పెట్టమంది అని. నాకు అర్థం కాదండి, కుక్క తోక నూకుందా, తోక కుక్క నూకుందా? నరేంద్ర మోడీ గారు శాంపుల్ పంపించాం, మీరు చూసుకోండి, రక్తం కూడా ఇస్తాం, మాకు నీళ్లు మట్టి ఇచ్చారు కదా. ఈ కేంద్ర ప్రభుత్వం కనుక అవమానకరంగా మీకు భిక్ష ఇస్తాం, మీకు పడేసామయ్యా అనే కనుక ఆ బాధ మేము తట్టుకోలేకపోతాం. ఆంధ్రులు అంటే చేతకాని వాళ్ళు అనుకుంటా ఉన్నారు, కాదు. మాకు చరిత్ర వారసత్వం మమ్మల్ని కనుక చూస్తే కనుక మేము చేయబోయేది పార్లమెంట్నే గుర్తించడానికి నిరాకరిస్తాం. పార్లమెంటుని మీరే గౌరవించిన సందర్భంలో మేమెందుకు గౌరవించాలి? కొంతమంది ఒక ప్లాంటెడ్ ఉద్యమ నాయకులు పెట్టారు. ఆ ఉద్యమ నాయకుల పేరు చెప్పడానికి కూడా నాకు చాలా అసహ్యంగా. దేనికి? తెలంగాణ ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడిన బూత్ మాటలు ఆయన మాట్లాడినంటే చాలా బాధగా ఉన్నారు. సమైక్యాంధ్రలో చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ గురించి ఒక సానుభూతి మాట బయట మాట్లాడకుండా ఎవరెవరో సన్మానించారు. అంటే మీరు చేసిందంతా చెవిటివాడి ముందు శంఖం ఊదిన 33,000 ఎకరాలు. 52,000 అండి, 33,000 కాదా? రాష్ట్రం ఒక అలా చెప్తా ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం అర్థమయ్యే భాషలో అన్నీ మాకు చెప్పి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ దిక్కుమాల బిల్లు లాంటిది అర్థం కాని భాషలు మాకు అర్థం కావట్లేదు ఈ విధంగా చెప్పండి మాటలు ఎక్కించుకోవడానికి ఉంది. సో ఆయన పిలిస్తే ఆయనతో కలిసి మీరు ఒక కామన్ ప్లాట్ఫామ్ను ఏదైనా ఒక ఐక్య వేదికని నిర్మించి అందరూ 30 సంవత్సరాలు లోపు ఉన్నాడు. ఎవరికి పవన్ కళ్యాణ్ గారు పదవులు తుచ్చిమన్నారు, పదవుల మీద ఆశ లేదన్నారు. ఎస్, కసి ఉన్నాడు. మొత్తం 175 మంది రావాలి. ఈ మకిలి పట్టిన వ్యవస్థని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, జగన్ బాబు గారు, అంటే వారసుల గురించి మీరు చెప్తారు. ఆయన ఆ తర్వాత ఇంకొకరు, ఆ తర్వాత దైవాంశు 2090 వరకు కుర్చీలు రాసుకుని కుర్చీలు స్టిక్కర్లు పెట్టి కూర్చుని మాట్లాడితే కులం అండి, ప్రతిదాని కులం. ఈ ఫైట్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. చాలా వైవిధ్యంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఎందుకు కట్టాలి?